గత 85 సంవత్సరాలుగా గణపతి నవరాత్రుల మహోత్సవాలను కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం సభ్యులు అందరూ అభినందనీయులని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ నగర చరిత్రలో అత్యంత ప్రాచీన కాలం నుండి వైభవంగా నిర్వహించే బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం 85 ఏళ్ల సుదీర్ఘ వార్షిక గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా పులవర్తి సీతారామమూర్తి స్వీయ సారథ్యంలో వర్తక సంఘం సభ్యుల సమన్వయ సహకారంతో స్వామివారి ఉత్సవాలు 9 రోజుల పాటు రోజుకో విధంగా మండపం అలంకరణ చేయడం నుండి అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. అనంతరం గణపతి నిమజ్జనం, తదనంతరం ఆదివారం వర్తక సంఘం సభ్యులు తలాటం తాతాజీ దాతృత్వంతో సుమారు 3000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదానం కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు సందర్శించి సంఘం సభ్యులను అభినందించారు. కాకినాడ ఆధ్యాత్మిక నగరంగా పేరు సాధించిన నేపథ్యంలో నేటి తరం ధార్మిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కార్యాలయంలో 3 ప్రజా ప్రతినిధులను సంఘం తరపున ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మహాడిక్ శ్రీనివాస్, కోశాధికారి జానీ, ఆవుపాటి సత్యనారాయణ, వైస్ చైర్మన్ భవిరిశెట్టి విశ్వనాథం, మట్టపల్లి నాని, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి సాయిబాబు, పట్నాల రాము, నెల్లిపూడి ఉదయ్, మానుకొండ రమణ, ఎం బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. అదే దేవాలయంలో అన్ని దేవుళ్ళు ఈ దేవాలయం ఎక్కడ ఉండదు, కానీ మన కాకినాడలో ఉంటుంది. చెప్పాలంటే జగన్నాపురం చూసుకున్నట్టయితే మనకి శివాలయం తర్వాత విష్ణాలయం, అదేవిధంగా మళ్ళీ ఎదురుకొస్తే పెద్ద శివాలయం, అయిన తర్వాత వేణుగోపాల ఆలయం ఆలయంలోనే ఈరోజు అష్టలక్ష్మి ఆలయం కూడా వచ్చింది, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. అదేవిధంగా ముందుకెళ్తే గీతా మందిరం, ఆ తర్వాత చూసుకుంటే సత్యనారాయణ స్వామి ఆలయం, అదేవిధంగా బాలకృష్ణ సుందరమ్మవారి ఆలయం, గోకాలమ్మ తల్లి, సాయిబాబా ఆలయం, శ్రీనివాస దేవాలయం, మానుగుడి. అలాగా ఒకే లైన్లో ఇన్ని దేవాలయం ఉన్నది ఎక్కడ ఉండదు. అందుకే ఆధ్యాత్మిక కేంద్రం ఉంది కాకినాడ. సినిమా హాళ్ళు ఉంటాయి, మెయిన్ రోడ్ ఒకే ప్రాంతంలో ఉంటుంది. మన పూర్వీకులు మంచి కాకినాడ ఇచ్చారు మనకి. విధంగా అన్ని దేవాలయం ఒక చోటకి వెళ్ళి కట్టడం అదే స్ఫూర్తి అందరిలో వచ్చింది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ దైవ కార్యక్రమం చేస్తున్నట్టు కూడా చాలా పరిస్థితులు చేస్తారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా తరగతి చేస్తున్నారు. ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెండి బంగారం వర్తక సంఘం వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం కాకుండా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. బంగారం వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయండి. దీనికి మా కమిటీ వారు అందరూ కలిసి పులవర్తి సీతారామమూర్తి గారు చైర్మన్గా ఎన్నుకున్నాం. వారు చాలా బాగా చేశారు. వారు మా కమిటీ తరఫున అభినందిస్తున్నామండి. అలాగే కలశ పూజ స్త్రీల సౌభాగ్యం ఉండాలని పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, ముత్యం పగడం, ఇలాగా స్త్రీలకు సంబంధించిన అన్నీ కూడా మంచి జరగాలనే దాంతో మా వర్తకులు అందరూ చేశారండి. అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి తలాటం తాతాజీ గారని ఆయన మొత్తం స్పాన్సర్ మొత్తం ఆయన పెట్టుకున్నారండి. వారికి కూడా మా సంఘం తరపు నుంచి వాళ్ళు అభినందిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన సిటీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ వనవాడ వెంకటేశ్వర గారు, కొండబాబు గారు కూడా ఆయన వచ్చారండి. అలాగే మన కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల శ్రీనివాస్ గారు కూడా వచ్చి వారు కూడా వచ్చారు. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంత నానాజీ గారు కూడా వస్తానారండి. వారు వేరే కార్యక్రమాలు వస్తారని మేము వస్తారని చూస్తున్నామండి. అలాగే వచ్చిన అందరికీ కూడా మా సంఘం తరపున అభివృద్ధి తెలుపుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తలాడం తాతాజీ గారిని అభినందిస్తున్నాం.